వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఎస్జిటికి సంబంధించినటువంటి అంశాల్లో మనకు ఫస్ట్ యూనిట్ కవులకు సంబంధించి ఉంది. కవులకు సంబంధించి వారు చేసినటువంటి రచనలు, తర్వాత వారికి ఉన్నటువంటి బిరుదులు కావచ్చు, తర్వాత వాళ్ళు వివిధ రకాలు చేసినటువంటి ప్రక్రియలకు సంబంధించి మనం కవులకు సంబంధించి తెలుసుకుందాం. మనకి ఇచ్చినటువంటి 4 యూనిట్లలో డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి 4 యూనిట్లలో భాగంగా ఫస్ట్ యూనిట్ కవులకు సంబంధించినటువంటి అంశం తెలుసుకుందాం. కవులు, రచయితలు, ప్రస్తుతం ఉన్నటువంటి వారు ప్రాచీన కవులు, మధ్య కవులు, ఆధునిక కవులు, తర్వాత వాళ్ళు రాసినటువంటి రచనలు కానీ, తర్వాత వారికి వచ్చినటువంటి బిరుదులు కానీ, ఇవన్నీ కూడా మనం పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించి టెట్లో మనకు ఖచ్చితంగా ప్రతి కవికి సంబంధించి ప్రతి సెషన్లో 4-5 ప్రశ్నలు రావడం జరిగింది. ప్రతి సెషన్లో టెట్లో మనకు ఎడ్జిట్లో కూడా మనకి ఇక్కడ ఒక యూనిట్గా మనకు సూచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక 3-4 బిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా వీలైతే ఎక్కువనే బిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఇప్పుడు 6th క్లాస్ సంబంధించినటువంటి కవులు 6th క్లాస్లో కవులు ఎవరెవరు ఉన్నారు, వారికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి మనం తెలుసుకుందాం. 6th క్లాస్ సంబంధించి మనకు ఇక్కడ విషయ సూచికలో ఇచ్చినటువంటి పాఠ్యాంశాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు మనం చూసుకుంటే కనుక మనకు పాఠం పేరు, కవి, రచయిత, ఇతివృత్తం, ప్రక్రియ, వీటికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అది ఏ నెలలో పూర్తవుతుంది అనేటువంటి విషయాలు మనకిచ్చారు. అయితే దీంట్లో మనకు మొదటి పాఠం అభినందన అనేటువంటి పాఠం ఉంది. ఈ అభినందన అనేటువంటి పాఠ్యాంశాన్ని శేషం లక్ష్మీనారాయణాచార్య రచించడం జరిగింది. కవి ఈ అభినందన అనే పాఠాన్ని శేషం లక్ష్మీనారాయణాచార్య రచించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తం ఏంటంటే ఇది దేశభక్తికి సంబంధించింది, శ్రమ గౌరవానికి సంబంధించినది. ఈ ప్రక్రియ గేయ ప్రక్రియకు సంబంధించినటువంటిది. ఇది 1వ పాఠానికి సంబంధించి. అభినందన అనేటువంటి పాఠం శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రచించారు. అయితే ఇది ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి గురించి చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియ గేయ ప్రక్రియ. అంటే ఈ మన పాఠం ఏ విధంగా ఉందంటే గేయానికి సంబంధించి ఉంది. మనకు పాఠ్యాంశాలు కూడా అడుగుతున్నారు. మనకు టెట్లో చూసుకుంటే ఈ పాఠ్యాంశం ఎవరు రాశారు, పల్లె అందాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎవరు రాశారు అనేటువంటి క్వశ్చన్ రావడం జరిగింది. 7th క్లాస్లో పల్లె అందాలు ఎవరు రాశారు, ఆచి వెంకటాచార్యులు రాయడం జరిగింది. అట్లా కాబట్టి అభినందన అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎవరు రాశారంటే శేషం లక్ష్మీనారాయణాచార్య. అది ఏ ప్రక్రియ అంటే గేయం. అది ఏ ఇతివృత్తానికి సంబంధించిందంటే దేశభక్తి మరియు శ్రమ గౌరవానికి సంబంధించిందని చెప్పాలి. తర్వాత స్నేహబంధం అనేటువంటి పాఠం ఇది మూలం చిన్నయ్య సూరికి సంబంధించినటువంటి పంచతంత్ర కథలకు సంబంధించినటువంటిది. ఇది దేనికి సంబంధించి అంటే నైతిక విలువలకు సంబంధించినటువంటి పాఠం. తర్వాత ఇది ప్రక్రియ కథారూపంలో ఉన్నటువంటిది. ఏ ప్రక్రియ ఇది? కథారూపంలో ఉన్నటువంటి ప్రక్రియ. నెక్స్ట్ వర్షం అనేటువంటి పాఠం ఎవరు రాశారంటే డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రాశారు. ఈ వర్షం పాఠం మరి దేనికి సంబంధించి అంటే ప్రకృతి చిత్రణకు సంబంధించినటువంటి పాఠ్యాంశం. మరి ఇది ప్రక్రియ ఏ ప్రక్రియ అంటే ఖండకావ్యానికి సంబంధించినటువంటి ప్రక్రియ. తర్వాత లేఖ అనేటువంటి పాఠం ఇది చరిత్ర సంస్కృతి, మన చరిత్ర ఎట్లా ఉంది ఏంటి అనేటువంటి దానికి సంబంధించి. తర్వాత ఇది ఈ లేఖ అనేటువంటి పాఠము దేనికి సంబంధించిందంటే ఒక యాత్ర రచనకు సంబంధించి. అంటే మనమైనా ఎక్కడికైనా వెళ్తే ఆ యాత్ర రచనకు సంబంధించినటువంటిది ఉన్నది. తర్వాత శతక సుధ అనేటువంటి పాఠము దీన్ని ఎవరు రాశారంటే శతక కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి ఒక్కొక్క కవికి సంబంధించి ఒక్కొక్క పద్యాన్ని ఇవ్వడం జరిగింది. మరి శతక సుధ ద్వారా మనకు వచ్చేటువంటి నైతిక విలువలు పెంపొందడం జరుగుతుంది. ప్రక్రియ శతక ప్రక్రియకు సంబంధించి. తర్వాత నెక్స్ట్ పదం
పోతన బాల్యం అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది డాక్టర్ వానమామలై వరదాచార్యులు రాయడం జరిగింది. మరి ఇది ఏ ఇతివృత్తానికి సంబంధించి అంటే పిల్లలకు ఎలాంటి ఆసక్తులు ఉంటాయి, వారికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్, అభిరుచులు, ఆసక్తులు ఏముంటాయి అనేటువంటిది పోతన బాల్యం గురించి చెప్తుంది. మరి ఇది ఏ ప్రక్రియకు సంబంధించి అంటే కావ్య ప్రక్రియకు సంబంధించినది. తర్వాత ఉడత సాయం అనేటువంటి పాఠం ఎవరు రాశారు? గోనబుద్ధారెడ్డి. మనకు టెట్లో కూడా ఇది అడగడం జరిగింది. గోనబుద్ధారెడ్డి ఉడత సాయానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని రాశాడు. మరి దీంట్లో ఇది దేనికి సంబంధించినటువంటి ఇతివృత్తం అంటే సహకారానికి సంబంధించినటువంటి ఇతివృత్తం. తర్వాత ఇది ఏ ప్రక్రియకు సంబంధించి అంటే గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ ప్రక్రియలో రాశాడు అంటే మనకు ద్విపద ప్రక్రియలో రాయడం జరిగింది. తర్వాత చెరువు అనేటువంటి పాఠ్యాంశాన్ని మరి దీనికి అజ్ఞాతమైనటువంటి కవులు ఉన్నారు. ఇది దేనికి సంబంధించిందంటే సంస్కృతి, మన సంప్రదాయాలు, పర్యావరణానికి సంబంధించినటువంటి చెరువు. మరి చెరువు తన గురించి తానే చెప్పుకుంటుంది కాబట్టి స్వగతం అనేటువంటి ప్రక్రియకు సంబంధించి చెరువు తన గురించి తాను చెప్పుకుంటుంది. తర్వాత చీమలబారు అనేటువంటిది పాఠ్యాంశం ఎవరు రాశారంటే పొట్లపల్లి రామారావు రాశాడు. చీమలబారు పొట్లపల్లి రామారావు రాశాడు. ఇది ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది, పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించింది. మరి ఇది ఏ ప్రక్రియలో ఉందంటే వచన కవిత ప్రక్రియలో ఉన్నది. తర్వాత బాలనాగమ్మ అనేటువంటి పాఠం, ఇది బాలనాగమ్మ అనేటువంటి పాఠం కూడా ఇది కూడా అజ్ఞాతమైనటువంటి పాఠ్యాంశం, అజ్ఞాత కవులు. మరి దీనికి సంబంధించి ఏ ఇతివృత్తం ఉందంటే సాహస ప్రక్రియకు సంబంధించి బాలనాగమ్మ అనేటువంటి పాఠం సాహస ఇతివృత్తానికి సంబంధించి. మరి ఇది ప్రక్రియ అంటే జానపద కథ. తర్వాత పాఠం పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి పాఠం. ఈ పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి పాఠం సుద్దాల హనుమంతు రాశాడు. దీంట్లో మానవీయ విలువలు, బాల కార్మికుల గురించి ఉన్నటువంటి పాఠ్యాంశం ఇతివృత్తానికి సంబంధించి. మరి ఇది ఎలాంటి ప్రక్రియ అంటే ఇది పాట. పల్లెటూరు పిల్లగాడ అనేటువంటిది ఏ ప్రక్రియకు సంబంధించిందంటే పాట అనేటువంటి ప్రక్రియకు సంబంధించింది. తర్వాత నెక్స్ట్ కాపాడుకుందాం అనేటువంటి పాఠం, ఇది కూడా అజ్ఞాతమైనటువంటి కవికి సంబంధించి రచయితలు. ఇది దేనికి సంబంధించి అంటే ఇది పర్యావరణానికి సంబంధించినటువంటి ఇతివృత్తం. తర్వాత ఇది ఏ విధంగా అంటే సంభాషణకు సంబంధించి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి మాట్లాడడం అనేటువంటిది సంభాషణ ప్రక్రియకు సంబంధించి. తర్వాత ఇది మనకు 6th క్లాస్లో ఉన్నటువంటి మనకు ఈ 12 పాఠ్యాంశాలు వాచకంలో. తర్వాత ఉపవాచకంలో కనుక చూస్తే మనకు సోమనాద్రికి సంబంధించి, మన జనజాతరకు సంబంధించి, తర్వాత ఎలుకమ్మ పెళ్ళి, తర్వాత తెలంగాణ పల్లెలు సంస్కృతి ఎట్లా ఉంది, తర్వాత వాగ్గేయకారుడు రామదాసుకు సంబంధించినటువంటి ఈ అంశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఎలుకమ్మ పెళ్ళి ఎవరు రాశారు? దాశరథి కృష్ణమాచార్యకు సంబంధించినటువంటి ప్రశ్న టెట్లో అడగడం జరిగింది. ఎలుకమ్మ పెళ్ళి పాఠ్యాంశాన్ని ఎవరు రాశారు? అది దాశరథి కృష్ణమాచార్యులు రాయడం జరిగింది. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ పాఠ్యాంశానికి సంబంధించి అర్థాలు, విశేషాంశాలు ఏమైతే ఉన్నాయో మనం గత వీడియోల్లో అన్ని పాఠ్యాంశాలకు సంబంధించి పదాలు, అర్థాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, పర్యాయ పదాలు, ఇలాంటి గ్రామర్స్ అన్నీ మనం ఈ దీంట్లో వీడియోలో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కవి పరిచయానికి సంబంధించి తెలుసుకుందాం. ఒక్కొక్క కవి ఏమేమి రాశాడు, ఒక్కొక్క పాఠ్యాంశానికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. మొదటి పాఠం మనకు అభినందన అనేది ఉంది. 6th క్లాస్లో అభినందన అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎవరు రాశారంటే శేషం లక్ష్మీనారాయణాచార్య రాయడం జరిగింది. ఇది అభినందన పాఠ్యాంశానికి సంబంధించి ఈ కవులకు సంబంధించి మనం తెలుసుకుందాం. మరి ఇది అభినందన అనేటువంటిది మనం ఏంటని తెలుసుకున్నామంటే గేయ ప్రక్రియకు చెందినది. అభినందన అనేటువంటి పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందినది అని మనం తెలుసుకున్నాం. గేయం అంటే ఏంటి? మరి పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని మనం గేయమని అంటాం. ఈ గేయము శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. మనకు అభినందన అనేటువంటి పాఠ్యాంశం దేని నుంచి తీసుకోబడింది అంటే
స్వరభారతి అనేటువంటి గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఇక ఈ శేషం లక్ష్మీనారాయణాచార్య గురించి మనం ఈ కవి పరిచయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఇతడు ఏం రాశాడు, ఏంటి విషయాలు. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూరు. ఇతని యొక్క సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూరు. ఇతని తల్లిదండ్రుల పేరు కనకమ్మ నరహరిస్వామి. దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. మరి ఇక్కడ ఇతని ప్రాంతం ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని నగునూరు. కనకమ్మ నరహరిస్వామి దంపతులు. ఈయన ఎక్కడ భాషోపాధ్యాయుడిగా పనిచేశాడంటే రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. మరి ఈయన పద్య వచన గేయ కవితలను రచించాడు. పద్యము వచనము గేయ కవితలను రచించడం జరిగింది. అవి వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. టీవీ రేడియోల్లో కూడా ప్రసారమైనాయి. అనేక మంది శ్రోతలను అవి ఆకట్టుకోవడం జరిగింది. ఈయన రాసినటువంటి విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి అనేటువంటి పత్రికలో ప్రచురించబడ్డాయి. మరి శేషం లక్ష్మీనారాయణాచార్య రాసినటువంటి విమర్శన వ్యాసాలు ఎక్కడ ప్రచురించబడ్డాయంటే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి అనేటువంటి పత్రికలో ప్రచురించబడ్డాయి. మరి ఈయనకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏమున్నది అంటే లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చేయి. ఇది శేషం లక్ష్మీనారాయణాచార్య అభినందన అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే అతను కరీంనగర్ జిల్లా నగునూరుకు చెందినటువంటి వాడు. కనకమ్మ నరహరి స్వామికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు. తర్వాత ఎక్కడ భాషోపాధ్యాయుడిగా పనిచేశాడంటే రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేశాడు. తర్వాత ఈయన పద్య వచన గేయ కవితలను రచించడం జరిగింది. ఇవి వివిధ పత్రికలలో టీవీ రేడియోలో కూడా ప్రసారం కావడం జరిగింది. తర్వాత ఈయన రాసినటువంటి విమర్శన వ్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. మరి నాకు సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి. ఇది శేషం లక్ష్మీనారాయణాచార్య సంబంధించినటువంటి స్పెషల్స్. నగనూరు కనకమ్మ నరహరిస్వామి రంగారెడ్డి జిల్లాలో తెలుగు టీచర్గా పనిచేశాడు. తర్వాత పద్య వచన గేయ కవితలను రచించాడు. అవి పత్రికల్లో టీవీ రేడియోల్లో ప్రసారమయ్యాయి, శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. తర్వాత ఇతనికి సంబంధించినటువంటి ప్రత్యేకత లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి. ఇది శేషం లక్ష్మీనారాయణాచార్యకు సంబంధించినటువంటి. మరి ఇతని యొక్క జననం 15/4/1947 15/4/1947లో జన్మించి 17/5/1998లో స్వర్గస్థులు కావడం జరిగింది. ఇది మనకు 1వ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కవి పరిచయం. తరువాత 2వ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మనకు స్నేహబంధం అనేటువంటి పాఠ్యాంశం ఉంది. స్నేహబంధానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. స్నేహబంధం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించినటువంటి వారు పరవస్తు చిన్నయ్య సూరి. ఇతను క్రీస్తు శకం 1806వ సంవత్సరంలో జన్మించి 1868లో స్వర్గస్థులు కావడం జరిగింది. ఇతని తల్లి పేరు శ్రీనివాసాంబ, తండ్రి పేరు వెంకటరంగాచార్యులు. తండ్రుల పేరు యొక్క శ్రీనివాసాంబ, వెంకటరంగాచార్యులు. మరి ఇతను పరవస్తు చిన్నయ్య సూరి ఎక్కడ జన్మించాడంటే పెరంబదూరులో జన్మించడం జరిగింది. పెరంబదూరు అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. మరి ఇతనికి సంబంధించినటువంటి రచనలు మనం చూస్తే కనుక బాల వ్యాకరణం, సంస్కృత సూత్రాంధ వ్యాకరణం, తర్వాత పద్యాంధ్ర వ్యాకరణం, విభక్తి బోధిని, అక్షరగుచ్ఛము, ఆంధ్ర శబ్ద చింతామణి ఇది వ్యాకరణం, ఆంధ్ర శబ్దానుశాసనం, శబ్దలక్షణ సంగ్రహం,
నీతి చంద్రిక, నీతి సంగ్రహం, సుజన రంజని అనేటువంటిది పత్రిక. ఇవన్నీ కూడా ప్రవస్తు చిన్నయ్య సూరి గారి యొక్క రచనలు. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? బాల వ్యాకరణం, సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణం, పద్యాంధ్ర వ్యాకరణం, విభక్తి బోధిని, అక్షరగుచ్చము, ఆంధ్ర శబ్ద చింతామణి, ఇది వ్యాకరణ గ్రంథము. తర్వాత ఆంధ్ర శబ్దానుశాసనం, శబ్దలక్షణ సంగ్రహం, నీతి చంద్రిక, నీతి సంగ్రహం, సుజన రంజని అనేటువంటి పత్రిక. తర్వాత ఇతనికి గల బిరుదు, ఇతనికి ఉన్నటువంటి బిరుదు కనుక చూసుకుంటే సూరి అనేటువంటి బిరుదు ఉంది. ఏం బిరుదు? సూరి అనేటువంటి బిరుదు. ఈ సూరి అనేటువంటి బిరుదు ఎవరిచ్చారంటే అర్బత్ నాట్ దొర ఇవ్వడం జరిగింది. అందుకే మనం చిన్నయ్య, ఆయన పేరు చిన్నయ్య, కాకపోతే సూరి అనేటువంటి బిరుదు ఇచ్చాడు. సూరి అనేటువంటి బిరుదు అర్బత్ నాట్ దొర ప్రదానం చేయడం జరిగింది. మరి ఇతను రాసినటువంటి నీతి చంద్రిక ఏదైతే ఉందో, ఈ నీతి చంద్రికకు మూలము విష్ణు శర్మ పంచతంత్రం. పంచతంత్రాన్ని ఎవరు రాశారు? విష్ణు శర్మ. ఆ విష్ణు శర్మ పంచతంత్రాన్ని అనుసరించి ప్రవస్తు చిన్నయ్య సూరి నీతి చంద్రికను రచించడం జరిగింది. మరి ఇతనికి గురువు ఎవరు? గురువు ప్రవస్తు చిన్నయ్య సూరి యొక్క గురువు రావిపాటి గురుమూర్తి శాస్త్రి. ప్రవస్తు చిన్నయ్య సూరి యొక్క గురువు రావిపాటి గురుమూర్తి శాస్త్రి. మరి ఇతడు నడిపినటువంటి పత్రిక పేరు సుజన రంజని. సుజన రంజని అనేటువంటి పత్రికను నడపడం జరిగింది. తర్వాత బాల వ్యాకరణం అనే లక్షణ గ్రంథానికి లక్ష్య గ్రంథం. బాల వ్యాకరణం అనే లక్షణ గ్రంథానికి లక్ష్య గ్రంథం ఏంటంటే నీతి చంద్రిక. నీతి చంద్రిక ఇతను రచించాడు కదా, ఇది బాల వ్యాకరణం అనే లక్షణ గ్రంథానికి లక్ష్య గ్రంథం. తర్వాత ఇతనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా ఉంది అంటే, ఇతనికి సంబంధించి సంక్షిప్తత, ఇతని కథ. ఇప్పుడు ఈ పాఠ్యాంశము స్నేహబంధం అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించిందంటే కథ. మరి ఏ విధంగా ఉంటుందంటే సంక్షిప్తంగా ఉంటుంది, ఏకాంశ వ్యగ్రతగా ఉంటుంది, నిర్భరత, స్వయం సమగ్రత, సంవాద చాతుర్యం, ప్రతిపాద్య ప్రణవత, తర్వాత మొదలగు లక్షణాలు గలది ఈ కథ. జంతువులు, పక్షులు పాత్రలుగా నీతిని, వ్యవహార కుశలతను పంచతంత్ర కథలు బోధిస్తాయి. ఈ కథలో చిన్నయ్య సూరి ఇచ్చినటువంటి కథల్లో ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. సంక్షిప్తంగా ఉంటుంది, ఏకాంశ వ్యగ్రతగా, తర్వాత నిర్భరత, స్వయం సమగ్రత, సంవాద చాతుర్యం, ప్రతిపాద్య ప్రణవత అనేటువంటి లక్షణాలు ఉంటాయి. ఇది మనకు రెండో పాఠ్యాంశానికి సంబంధించి స్నేహబంధానికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత మూడవ పాఠం వర్షం. ఈ వర్షం అనేటువంటి పాఠ్యాంశాన్ని పల్లా దుర్గయ్య రచించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. పాఠ్యభాగ వివరాలకు సంబంధించి తెలుసుకుంటే, ఈ పాఠ్యభాగం ఏ పాఠ్యభాగం? వర్షం అనేటువంటి పాఠ్యభాగం ఖండకావ్యం ప్రక్రియకు చెందినటువంటిది. మనం ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో తెలుసుకున్నాం. వర్షం అనేటువంటి పాఠ్యభాగం ఖండకావ్యం అనేటువంటి ప్రక్రియకు చెందినది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యమే ఖండకావ్యం. ఖండకావ్యం అనగా ఏంటి? వస్తు వైవిధ్యం కలిగి ఖండికలతో కూడి ఉన్నటువంటి కావ్యాన్ని ఖండకావ్యం అంటారు. ఈ పాఠ్యభాగాన్ని డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. ఎక్కడి నుంచి తీసుకోబడడం జరిగింది? పాలవెల్లి అనేటువంటి ఖండకావ్యం నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ వర్షం అనేటువంటి పాఠ్యభాగం ఖండకావ్య ప్రక్రియకు చెందింది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యమే ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక పల్లా దుర్గయ్య గురించి మనం తెలుసుకుందాం. డాక్టర్ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఏ జిల్లా? వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నటువంటి వాడు పల్లా దుర్గయ్య. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి ఎంఏ తెలుగు పట్టాను అందుకున్నటువంటి వాడు ఎవడంటే
మన పల్లాదుర్గయ్య గారు. ఇతను పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. ఏం రచనలు? పాలవెల్లి అనేటువంటిది, గంగిరెద్దు అనేటువంటి ఈ రచనలు. ఇక 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనేటువంటి అంశంపైన పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ఇది పల్లాదుర్గయ్య గారి గురించి. మరి పల్లాదుర్గయ్య గారి గురించి వివరంగా ఇతనికి సంబంధించినటువంటి అంశాలు ఏంది? ఇతను వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్య శాస్త్రి. ఇతనికి సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో పండితుడు. ఓయూలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నటువంటి వాడు. పాలవెల్లి, గంగిరెద్దు అనేటువంటి ఈయన రచనలు 16వ శతాబ్ది అందరి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనేటువంటి అంశంపైన పరిశోధన చేసినటువంటి వాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ఇది మనకు ఇతనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు. అయితే ఇతని జననం 25/5/1914 సంవత్సరం. ఇతను 19/12/1983 సంవత్సరంలో స్వర్గస్థులు కావడం జరిగింది. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఎంఏ మొదటి పట్ట 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం. ఇంపార్టెంట్ అనేది ఏముండదు, అన్నీ ఇంపార్టెంట్. కాకపోతే ఇలాంటి కొన్ని స్పెషల్ అంశాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 4వ పాఠం లేఖ. ఈ లేఖకు సంబంధించినటువంటి కవులు ఎవరు లేరు. దీనికి సంబంధించినటువంటి పాఠ్యభాగ వివరాలు అనేటువంటి మనం తెలుసుకుందాం. ఈ పాఠం లేఖ రచన ప్రక్రియకు చెందినది. లేఖలో విషయమైన ప్రధానం. లేఖలో ప్రధానమైనటువంటిది ఏంటి? విషయం, కంటెంట్. విషయం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. మరి లేఖ వాస్తవానికి ఏ రూపంలో ఉంటుంది అంటే వచన రూపంలో ఉంటుంది. లేఖ ఏ రూపంలో ఉండాలి? వచన రూపంలోనే ఉండాలి. ఇది విషయం అనేటువంటి ప్రధానమైనటువంటిది. లేఖల్లో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు, తదితర భేదాలు ఉంటాయి. ఇవి లేఖ అంశానికి సంబంధించినటువంటి అంశాలు. ఇవి లేఖకు సంబంధించి, ఈ లేఖ అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి. తర్వాత 5వ పాఠం శతకసుధ. శతకసుధ అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి మనం తెలుసుకుంటే, శతకసుధ యొక్క పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వాళ్ళను ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ శతకసుధ అనేటువంటి పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక పాఠ్యభాగ వివరాలకు వస్తే, ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాలు కలది అని అర్థం. శతకం అంటే ఎన్ని పద్యాలు ఉండాలా? మినిమం మామూలుగా తక్కువ 100 పద్యాలు ఖచ్చితంగా ఉండాలా. మామూలుగా 108 పద్యాలు ఉన్నది శతకంగా గుర్తిస్తాం, కానీ 100 పద్యాలు అనేటువంటిది ఉండాలి. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలు ఉంటాయి. సాధారణంగా శతపద్యాలకు మకుటం ఉంటుంది. మామూలుగా శతక పద్యాలకు మకుటం అనేటువంటిది ఉంటుంది. మరి మకుటం అంటే చివరలో కవి రచించినటువంటి 4 పాదాల్లో ఉన్నటువంటి చివర, దీన్ని మకుటమని చెప్పచ్చు. ఇది కవికి సంబంధించినది. ఇది ఒక పదంగానో, లేకపోతే 2 పదాలుగానో, లేకపోతే సగపాదంగానో, లేకపోతే పూర్తి వాక్యంగానో మకుటం అనేటువంటిది ఉంటుంది. మకుటం అంటే కిరీటం అనేటువంటి అర్థం వస్తుంది. మరి ఈ పాఠంలో సుమతి, కాళాస్తీశ్వర, కుమారి, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ, గాంధీతాత, భరతసిమ్య, భవ్యచరిత శతకాలటువంటి పద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలకు సంబంధించినటువంటి కవులు ఎవరు ఉన్నారో ఆ కవులకు సంబంధించి మనం తెలుసుకుందాం. సుమతి శతకాన్ని సంబంధించి తీసుకుంటే, సుమతి శతకం బద్దెన. సుమతి శతకాన్ని రచించింది ఎవరు? బద్దెన. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. మరి సుమతి శతకం ఏ ఛందస్సులో ఉంది అంటే కంద పద్యంలో ఉంది. మరి బద్దెన ఎవరు? వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. వేములవాడ
చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దన అని చరిత్రకారుల అభిప్రాయం. మరి ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. నీతి శాస్త్ర ముక్తావళి అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే బద్దెన రచించాడు. సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇక్కడ 13వ శతాబ్ది అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుమతి శతకర్త బద్దెన ఎన్నో శతాబ్దానికి చెందినవాడు? 13వ శతాబ్దం. ఇతను ఏ ఛందస్సులో పద్య రచన చేశాడు? కంద పద్యంలో రచన చేశాడు. ఇతను ఎవరు అంటే వేములవాడ చాళుక్య భద్రభూపాలుడే బద్దెన అనేటువంటిది చరిత్రకారుల అభిప్రాయం. సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి రచించడం జరిగింది. తర్వాత రెండవది శ్రీకాళహస్తీశ్వర శతకం. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని మరి ఎవరు రాశారు అంటే దూర్జటి. మహాకవి దూర్జటి 16వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒకరు. మనం మామూలుగా క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతుండొచ్చు, అష్టదిగ్గజ కవుల్లో కానివారెవరు అనేటువంటి అడిగి ఆ విధంగా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇతను శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహత్యం అనేటువంటి ప్రబంధాన్ని రాశాడు. అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతనిని ప్రస్తుతించాడు. ఏమని? అతులిత మాధురి మహిమ కలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే దుర్జటి అని అన్నది ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. మరి ఇతను ఎన్నో శతాబ్దం? 16వ శతాబ్దం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకడు. ఇతను రచించింది శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహత్యం అనేటువంటి ప్రబంధాన్ని రాశాడు. మరి దుర్జటి రచించినటువంటి శ్రీకాళహస్తి మహత్యం అనేటువంటిది ప్రబంధమా, కథన, నవలన అని అడిగితే అది శ్రీకాళహస్తి మహత్యం అనేటువంటిది ప్రబంధం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కవి కుమారీ శతకాన్ని రచించినటువంటి కవి. కుమారీ శతకాన్ని ఎవరు రచించారు? మరి పక్కి వెంకట నరసింహ కవి రచించడం జరిగింది. కుమారీ శతకం పక్కి వెంకట నరసింహ కవి రాసినటువంటి కుమారీ శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైనటువంటిది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్పాడు. ఈ వాక్యం అనేటువంటిది గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను ఏ కవి చెప్పడం జరిగింది అంటే కుమారీ శతకకర్త పక్కి వెంకట నరసింహ కవి. ఇతను 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. తర్వాత సుభాషిత రత్నావళికి సంబంధించి సుభాషిత రత్నావళి ఎవరు రాశారంటే ఏనుగు లక్ష్మణ కవి. సంస్కృతంలో భర్తృహరి రాసినటువంటి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకడు. అంటే భర్తృహరి సంస్కృతంలో సుభాషిత త్రిశతిని రాస్తే మరి తెలుగులో అనువదించిన కవుల్లో ఏనుగు లక్ష్మణ కవి కూడా ఒకడు. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యం రాశాడు. ఏంటి? రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి రాయడం జరిగింది. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైనటువంటి శైలిలో ఇతని యొక్క పద్యాలు ఉంటాయి. ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. మరి ఇతడు ఏ శతాబ్దానికి చెందినవాడు? 18వ శతాబ్దానికి చెందినవాడు. తర్వాత ఇక ఆధునిక కవుల్లో మామూలుగా చూసుకుంటే కనుక మనకు ప్రభు తనయ శతకాన్ని రచించింది కౌకుంట్ల నారాయణరావు. ఈ కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. తనయ అనేటువంటి మకుటంతో ఈయన రాసిన శతకం ప్రభుతనయ శతకము. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ప్రభుతనయ శతకాన్ని రచించింది కౌకుంట్ల నారాయణరావు. తనయ అనే మకుటంతో ప్రభుతనయ శతకాన్ని రచించడం జరిగింది. ఓకే,
ఇది ఇతను 1883 నుంచి 1953 వరకు ఇతని యొక్క జీవిత కాలము. తర్వాత గాంధీ తాత శతకం. గాంధీ తాత శతకానికి సంబంధించి ఎవరు రాశారంటే సిరిసినహల్ కృష్ణమాచారులు రాయడం జరిగింది. మరి సిరిసినహల్ కృష్ణమాచారులు నిజామాబాద్ జిల్లా మోర్తార్లో జన్మించడం జరిగింది. మోర్తార్లో జన్మించి కోరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. ఇతను ప్రముఖ శతావధానిగా ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరిత్రం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని కూడా రాశాడు. ఈయనను ఏమంటారంటే అభినవ కాళిదాసు అనే బిరుదు పొందడం జరిగింది. ఇతను గాంధీ తాత శతకాన్ని రాసింది ఎవరు? సిరిసినహల్ కృష్ణమాచారి. గాంధీ తాత శతకాన్ని సిరిసినహల్ కృష్ణమాచారి రాశాడు. ఈ సిరిసినహల్ కృష్ణమాచారి నిజామాబాద్ జిల్లా మోర్తార్లో జన్మించాడు. కోరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇతను శతావధానిగా పేరు పొందాడు. ఇతను రాసినటువంటి రచనలు ఏంటంటే కళాశాల అభ్యుదయం, రామానుజ చరిత్రం, చిత్ర ప్రబంధం రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని కూడా రాశాడు. ఇతనికి ఉన్నటువంటి బిరుదు అభినవ కాళిదాసు అనేటువంటి బిరుదు ఉంది. ఇతని యొక్క జననం 13/8/1905, 15/4/1992 ఇతని యొక్క జన్మదినానికి సంబంధించి. ఇది జన్మించినది, ఇది స్వర్గానికి పోయినటువంటిది. తర్వాత భరతసింహ శతకం సూరోజు బాల నరసింహాచారి. భరతసింహ శతకము సూరోజు బాల నరసింహాచారి. ఇతను నల్గొండ జిల్లా చిన్న కాపర్తి గ్రామానికి చెందినవాడు. ఇతడు కవితాకేతనం, బాల నరసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలను రాశాడు. మరి ఇతనికి ఉన్నటువంటి బిరుదు మామూలుగా ఏమని పిలుస్తారంటే సహజ కవిగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు. ఎవరు? భరతసింహ శతకాన్ని రాసినటువంటి సూరోజు బాల నరసింహాచారి. ఈ సూరోజు బాల నరసింహాచారి నల్గొండ జిల్లా చిన్న కాపర్తి గ్రామానికి చెందినటువంటి వాడు. కవితాకీర్తనం, బాల నరసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనేటువంటి పుస్తకాలు రాసి ఇతని గల ఏ విధంగా ప్రసిద్ధుడు అంటే సహజ కవిగా ప్రసిద్ధుడు. ఇతను 9/5/1946లో జననం, 2/2/2014లో స్వర్గస్థులో కావడం జరిగింది. తర్వాత భవ్య చరిత శతకం. ఈ భవ్య చరిత శతకాన్ని ఎవరు రాశారంటే డాక్టర్ టివి నారాయణ రాయడం జరిగింది. టివి నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి వాడు. ఇతడు 26/7/1925లో జన్మించిన ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికునిగా గుర్తింపు పొందాడు. ఇతను జిల్లా విద్యాశాఖాధికారి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలందించడం జరిగింది. జీవన వేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం అనేటువంటిది కవితా సంపుటి. అమర వాక్సుధా స్రవంతి ఇది ఉపనిషత్తులపై వ్యాస సంపుటి మొదలైనటువంటి ఈయన రచనలు. ఇది భవ్యచరిత శతకానికి సంబంధించినటువంటి డాక్టర్ టివి నారాయణ రచించాడు. తరువాత పాఠ్యాంశం పోతన బాల్యం అనేటువంటి పాఠ్యాంశాన్ని వానమామలై వరదాచార్యులు గారు రచించడం జరిగింది. ఈ పోతన బాల్యం పాఠ్యాంశానికి సంబంధించి పాఠ్యభాగ వివరాలకు సంబంధించి తెలుసుకుంటే, ఈ పోతన బాల్యం అనే దానికి సంబంధించి ఇది కావ్య ప్రక్రియకు చెందినది. మరి కావ్యం అనగా వర్ణనతో కూడినది అనేటువంటి అర్థం. కావ్యం అంటే వర్ణనతో కూడినటువంటిది అనేటువంటి అర్థం వస్తుంది. మహాకవి పోతన జీవితం ఆధారంగా డాక్టర్ వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రము అనే మహాకావ్యంలోని ప్రథమాశ్వాసం నుండి తీసుకోబడింది. ఈ పాఠ్యాంశము పోతన చరిత్రం అనేటువంటి ప్రథమాశ్వాసం నుండి తీసుకోబడింది. ఇక ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కవి పరిచయాన్ని కనుక మనం తెలుసుకుంటే, ఈ పాఠ్యాంశము 20వ శతాబ్దపు మహాకవుల్లో ప్రముఖుడు డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించడం జరిగింది. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు.
ఇక్కడ వరంగల్లో మణికొండలో గ్రామంలో జన్మించి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. ఇతనికి సంబంధించి అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి మొదలైనటువంటి బిరుదులు ఇతనికి సంబంధించినటువంటి పోతన, కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి అనేటువంటి బిరుదులు ఇతనికి ఉన్నవి. ఈయన సంస్కృతం, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు. మరి ఇతను పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజము, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, ఇది బుర్రకథల సంపుటి మొదలైన గ్రంథాలు రచించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యా వాచస్పతి మొదలైనటువంటి పురస్కారాలు అందుకోవడం జరిగింది. ఇతనికి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వానమామలై వరదాచార్యులు ఎక్కడ జన్మించాడు? వరంగల్ అర్బన్ జిల్లా మణికొండలో జన్మించి మంచిర్యాల చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇతనికి ఉన్నటువంటి బిరుదులు అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి ఇతనికి సంబంధించి ఉన్నటువంటి బిరుదులు. మరి ఈయన సంస్కృతం, తెలుగులలో పండితుడు. మరి ఇతను రాసినటువంటి రచనలు ఏంటంటే పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజము, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, కథల సంపుటి. టెట్లో వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే వానమామలై వరదాచార్యులు రాసినటువంటి రైతు బిడ్డ దేనికి సంబంధించింది? నవలన, నాటికన, బుర్రకథల సంపుట, ఇలా ఇంతకుముందు మనకు టెట్లో వచ్చింది. ఆ టెట్ వచ్చినటువంటి ప్రశ్నలు చూడండి. రైతు బిడ్డ అనేటువంటిది ఏంటి అంటే బుర్రకథల సంపుటి. ఇతనికి ఏ బిరుదులు వచ్చినాయంటే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది, వారణాసి వారి విద్యా వాచస్పతి అనేటువంటి పురస్కారాలు అందుకోవడం జరిగింది. ఇలాంటి చిన్న చిన్నవి కూడా గుర్తుపెట్టుకోవాలి. మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం ఎవరు రచించారు? వానమామలై వరదాచార్యులు రచించారని మనం చెప్పుకోవాలి. తర్వాత 16/8/1912 రోజు జన్మించి 30/10/1984లో స్వర్గస్థులు కావడం జరిగింది వానమామలై వరదాచార్యులు. తర్వాత 7వ పాఠం ఉడత సాయం పాఠం. ఈ ఉడత సాయం పాఠాన్ని గోన బుద్ధారెడ్డి రచించాడు. ఈ పాఠ్యభాగ వివరాలకు సంబంధించి తెలుసుకుందాం. ఈ ఉడత సాయం అనేటువంటి పాఠ్యాంశం ద్విపద ప్రక్రియకు చెందినది. ద్విపదలో 2 పాదాలు ఉంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలోనిది. ఇది మొన్నటిసారి వచ్చినటువంటి టెట్లో వచ్చినటువంటి ప్రశ్న. రంగనాథ రామాయణం ఏ కాండలోది అనేటువంటిది రావడం జరిగింది. తర్వాత ఈ కవికి సంబంధించి మనం తెలుసుకుందాం. ఈ కవి గోనబుద్ధారెడ్డి 13వ శతాబ్ది వాడు. గోనబుద్ధారెడ్డి 13వ శతాబ్ది వాడు. ఇతడు కాకతీయుల సామంతరాజు. వర్ధమానపురం ప్రస్తుతం నందివడ్డేమాన్ నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. అయితే దీన్ని రాజధానిగా పాలించాడు. తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచభూపతి, విఠలనాథుడు పూర్తి చేశారు. ఇది తెలుగులో తొలి రామాయణం. ఇంతకుముందు డిఎస్సిలో కూడా క్వశ్చన్ రావడం జరిగింది. తెలుగులో తొలి రామాయణం అంటే రామాయణాన్ని ఎవరు రచించారు? గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం. అయితే ఇతని శైలి సరళంగా, మధురంగా ఉంటుంది. తర్వాత పాఠ్యాంశం చెరువు. 8వ తరగతి పాఠం చెరువు అనేటువంటి తెలుసుకుందాం. ఈ చెరువు అనేటువంటి పాఠ్యాంశం ఇది స్వాగతానికి సంబంధించింది. దీనికి సంబంధించినటువంటి కవి కానీ రచయిత కానీ ఎవరు లేరు. దీనికి సంబంధించినటువంటి పాఠ్యభావ వివరాల గురించి తెలుసుకుందాం. ఈ పాఠం స్వాగతం ప్రక్రియకు చెందినది. అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం, ఎదుటి వారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం స్వాగతం. అంటే స్వాగతం అంటే ఇక్కడ ఏంటి? ఎవరికి వారే తమకు సంబంధించినటువంటి విషయాలను తమలో తాము అనుకోవడం అనేటువంటిది ఇది స్వాగతం. అయితే ఇది ఎదుటి వారికి తెలిసేటట్లు చెప్పుకోవడాన్ని స్వాగతం అని చెప్పచ్చు. అయితే ఈ స్వాగతం అనేటువంటిది ఎట్లా జరుగుతుంది అంటే ఉత్తమ పురుష కథనంలో జరుగుతుంది. ఉత్తమం అంటే ఏందన్నట్టు నేను అన్నట్టు అర్థం. ఉత్తమ అంటే నేను. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పాఠ్యాంశం కూడా మనకు
ఇలాగే మనకు చెప్పడం జరుగుతుంది. చెరువు అనేటువంటి నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తుందనే దానికి సంబంధించినటువంటిది జరుగుతుంది. కాబట్టి చెరువు అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు దేనికి సంబంధించిందంటే స్వగతం అనేటువంటి ప్రక్రియకు చెందినటువంటిది. స్వగతం అంటే తమకు సంబంధించినటువంటి విషయాలను తమకు తాము అనుకోవడం అనేటువంటి విషయం చెప్పాలి. ఇది మనకు చెరువు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి. తర్వాత 9వ పాఠం చీమలబారు. చీమలబారు అనేటువంటి పాఠ్యాంశాన్ని పొట్లపల్లి రామారావు రాయడం జరిగింది. ఈ పాఠ్య భాగానికి సంబంధించినటువంటి వివరాలను మనం తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగం గేయ కవిత అనేటువంటి సాహిత్య ప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యభాగం గేయ కవిత అనేటువంటి సాహిత్య ప్రక్రియకు చెందినది. ఏంది? చీమలబారు అనేటువంటిది. గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను మనం గేయ కవిత అంటాము. అయితే ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి వచ్చిందంటే పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవితా సంపుటిలోనిది. ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మవేదన అనేటువంటి కవిత సంపుటిలోనిటువంటిది. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటిది మనము చీమలబారు పొట్లపల్లి రామారావు దేని నుంచి వచ్చిందంటే ఇక్కడ మనకు ఆత్మవేదన అనేటువంటి కవిత సంపుటిలోనిది. ఇక కవి పరిచయానికి సంబంధించి మనం తెలుసుకుందాం. పొట్లపల్లి రామారావు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైనటువంటి కవితా సంపుటాలు ఇవి. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు అనేటువంటి ఇవి కవితా సంపుటాలు. మహత్కాంక్ష, జీవితం ఇవి జీవితం అనేటువంటిది ఖండికలు. పగ, మున్నగు రచనలు చేయడం జరిగింది. ఈయన రచించినటువంటి జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది. జైలు కథల సంపుటి ఎవరు రచించారు అంటే పొట్లపల్లి రామారావు రచించారు. ఇవి గుర్తుంచుకోవాలి. ఇక ఈయన రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగింది అనేటువంటిది మనకు ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కవి పరిచయం. పొట్లపల్లి రామారావు గురించి ఎక్కువసార్లు ప్రశ్నలు వచ్చింది. జైలు అనేటువంటి కథల సంపుటి ఎవరు రచించారు? పొట్లపల్లి రామారావు. ఈ విధంగా ఇతను రచించినటువంటి రచనలను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత పాఠ్యాంశం బాలనాగమ్మ అనేటువంటి పాఠ్యాంశం. ఈ బాలనాగమ్మ అనేటువంటి పాఠ్యాంశం దీనికి కవి కానీ రచయిత కానీ ఎవరు లేరు. ఇది అజ్ఞాత కర్తృత్వంలా ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ పాఠ్యాంశానికి సంబంధించి మనం కొన్ని అంశాలు తెలుసుకుందాం. జానపద కథలను విని లేదా చదివి ఆబాలగోపాలం ఆనందిస్తారు. ఆబాలగోపాలం అంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు, చిన్నల నుంచి పెద్దల వరకు ఆనందించడం జరుగుతుంది జానపద కథలను విని. తెలంగాణలో అనేకమైన ప్రసిద్ధి చెందిన జానపద కథలు ఉన్నాయి. వాటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపద కథ బాలనాగమ్మ. ఈ అద్భుత కథ, జానపద కథ మరి బాలనాగమ్మ కథ ఏ రకమైన కథ అనేటువంటి ప్రశ్నకు సమాధానం అద్భుతమైనటువంటి కథ. దీంట్లో ఏముంది అని అనుకుంటే మనకు కష్టం. ప్రతి ఒక్క దాంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బాలనాగమ్మ అనేటువంటి కథ ఏ రకమైనటువంటి అంటే అద్భుతమైనటువంటి కథ. జానపద కథలను ఆబాలగోపాలం ఆనందిస్తారు. ఆబాలగోపాలం అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద వరకు అనేక జానపద కళారూపాల్లో ప్రదర్శించబడి ప్రజల మనస్సులో స్థిరంగా నాటుకొని పోయింది. దాని గురించి తెలపడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించి. తర్వాత పాఠ్యాంశం పల్లెటూరి పిల్లగాడ. పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి పాఠ్యాంశాన్ని సుద్దాల హనుమంతు రచన చేయడం జరిగింది. ఈ పాఠ్యాంశానికి సంబంధించి పాఠ్యభాగ వివరాలు తెలుసుకుందాం. ఈ పాట అనేటువంటి ప్రక్రియకు సంబంధించింది. ఏది? పల్లెటూరి పిల్లగాడ అనేటువంటిది పాట అనేటువంటి ప్రక్రియకు సంబంధించింది. ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. మనం పాటలో మామూలుగా చూస్తాం, ఒక చరణం ఉంటుంది, ఒక పల్లవి ఉంటుంది, కొన్ని చరణాలు ఉంటాయి. లయాత్మకంగా పాడుకోవడానికి ఉండేది పాట అని చెప్పుకోవచ్చు.
సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట ఆయన శత జయంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిలగాడ అనే పాటల సంకలనంలో ఉంది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పల్లెటూరి పిలగాడ అనేటువంటి పాటల సంకలనంలోనిది. ఆయన శత జయంతి సందర్భంగా ఇది అచ్చువేయడం జరిగింది. ఇక మనము ఇతని గురించి తెలుసుకుందాం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించిన సుద్దాల హనుమంతు 2వ ఫారం వరకు చదువుకున్నాడు. అప్పట్లో ఉన్నటువంటి చదువులు ఈ విధంగా ఉంటాయి. 2వ ఫారం వరకు చదువుకున్నాడు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి బుచ్చిరాములు. హనుమంతు హేతువాదిగా పేరు పొందాడు. ఇతను హేతువాది. వ్యవసాయ శాఖలో గుమాస్తాగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. మరి సుద్దాల హనుమంతు వ్యవసాయ శాఖలో గుమాస్తాగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసి కళాకారుడైనటువంటి హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగింది. సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు ఉండడం జరుగుతుంది. ఇది మనకు సుద్దాల హనుమంతుకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు. 6/6/1910లో జన్మించాడు. 10/10/1982లో స్వర్గస్థుడు కావడం జరిగింది. ఇది సుద్దాల హనుమంతుకు సంబంధించినటువంటి అంశం. ఇక తర్వాత పాఠ్యాంశం కాపాడుకుందాం అనేటువంటిది. ఈ కాపాడుకుందాం దానికి సంబంధించినటువంటి పాట ఉద్దేశం, ఈ పాఠ్యభాగ వివరాల గురించి తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్న చెట్లు, చేమలు, నదులు ఇవన్నీ ప్రకృతిలో భాగమే. అవి మనకు జీవనాధారమై రక్షణ కవచమై నిలుస్తున్నాయి. వాటికి హాని కలిగించకుండా వాటిని కాపాడుకోవడమే మన ధర్మం అని తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అయితే ఇక పాఠ్యభాగ వివరాలకు వెళ్తే ఈ పాఠం సంభాషణ అనేటువంటి ప్రక్రియకు చెందినది. సంభాషణ అంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి మాట్లాడుకునేటువంటి దాన్ని సంభాషణ అని చెప్పవచ్చు. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణ. సంభాషణలు మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్టు అనుభూతిని కలిగిస్తాయి. ఇది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం. ఇది మనకు దీనికి కవి కానీ రచయిత కానీ లేడు. దీంట్లో పాత్రలకు సంబంధించి ఉన్నటువంటి ఇవి ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశాలు. ఇక మనకు దీని తర్వాత మనకు ఉపవాచకానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇక ఇవి కవి పరిచయాలు మనం ఈ విధంగా తెలుసుకుంటున్నాం.